నమస్కారం. ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మహాభారతంలోని అత్యంత సంక్లిష్టమైన మానసిక మరియు కర్మ సంబంధిత వాస్తవాలను ఎవరి పక్షం వహించకుండా చాలా లోతుగా అన్వేషించబోతున్నాం. కుంతి, కర్ణుడు అలాగే కృష్ణుడు ఈ ముగ్గురి జీవితాల్లో కర్మ అనేది ఎలా ప్రతిధ్వనిస్తుందో మనం చూద్దాం. ఇదొక అద్భుతమైన ప్రయాణం కాబోతోంది, కాబట్టి సిద్ధంగా ఉండండి. సరే, ఇప్పుడు ఈ అంశంలోకి కాస్త లోతుగా వెళ్దాం. అసలు ఈ కర్మ అనేది ఎంత సూక్ష్మమైనదంటే దీన్ని ఎవరూ ఎప్పటికీ తప్పించుకోలేరు. మనం చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం, లేదా ఏదైనా కష్టం నుంచి తప్పించుకోవాలని చేసే ప్రతి ప్రయత్నం ఏదో ఒక రూపంలో ఎప్పటికైనా ఖచ్చితంగా తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఇది ముమ్మటికీ నిజం. ఈ మొత్తం కథకి అసలైన పునాది ఇదే. కుంతి జీవితాన్ని ఒక్కసారి గమనిస్తే ఈ కర్మవలయం ఎంత బలంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. సూర్యదేవుని వరం వల్ల ఆమెకు పెళ్లి కాకముందే ఒక బిడ్డ పుట్టాడు. అప్పుడు ఆమెను వెంటాడిన అతిపెద్ద భయం సమాజం ఏమంటుంది. ఆ భయంతో ఆ పసిబిడ్డను తీసుకెళ్లి ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. కాని చూడండి, కాలచక్రం ఎలా తిరిగిందో. దశాబ్దాల తర్వాత ఎవర్నైతే ఆమె వదిలేసిందో సరిగ్గా అదే కొడుకు దగ్గరకు వెళ్లి నా మిగతా కొడుకులను చంపకు అని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్మ సృష్టించిన ఎంతటి విషాదకరమైన వలయమిది. ఇక ఆ నదిలో వదిలేయబడిన ఆ బిడ్డ మన కర్ణుడి జీవితం ఎలా సాగిందో చూద్దాం. కర్ణుడు అసాధారణమైన ప్రతిభావంతుడు, తిరుగులేని పరాక్రమశాలి. కాని ఈ సమాజమేం చేసింది? అతనిలోని అద్భుతమైన ప్రతిభను ఎప్పుడూ గుర్తించలేదు. తన కళ్లకు గంతలు కట్టుకుని కేవలం అతని కులాన్ని మాత్రమే చూసింది. సమాజం ఒక వ్యక్తిపై వేసే ముద్ర అతని నిజమైన ప్రతిభను ఎలా కమ్మేస్తుందో చెప్పడానికి కర్ణుడి జీవితమే ఒక అతిపెద్ద ఉదాహరణ. కర్ణుడిని ప్రతి క్షణం అడుగడుగునా వేధించిన ఒకే ఒక ప్రశ్న: నువ్వెవరి కొడుకు? ఆలోచించండి, ఈ చిన్న ప్రశ్న సృష్టించిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. తన జన్మ రహస్యమేంతో తెలియకపోవడం, సమాజం పదే పదే తన మూలాలను నిలదీయడం, ఇవన్నీ అతని గుండెల్లో ఒక అగ్నిపర్వతంలా రగిలాయి. ఆ మంట అతని లోపలినుంచే నిరంతరం దహించివేసిందనే చెప్పాలి. ఈ వివక్ష ఎంత తీవ్రస్థాయికి వెళ్ళిందంటే, ద్రౌపదీ స్వయంవరం రోజున సభలో ఉన్న మహారాజులందరూ విఫలమైనప్పుడు కర్ణుడు లేచాడు. అతను ఆ మత్స్య యంత్రాన్ని ఖచ్చితంగా ఛేదించగలడని అక్కడున్న అందరికీ తెలుసు. కాని అప్పుడు ద్రౌపది, నువ్వు సూతపుత్రుడివి, నిన్ను నేను వివాహం చేసుకోను అని తిరస్కరించింది. ఇక్కడ గమనించారా? అతన్ని తిరస్కరించింది అతని పరాక్రమం లేదా గుణం చూసి కాదు, కేవలం అతని పుట్టుకను చూసి మాత్రమే. ఇది ఒక మహావీరుడి ఆత్మగౌరవంపై జరిగిన తీరని, అత్యంత లోతైన గాయం. మూల గ్రంథాలను పరిశీలిస్తే ఇక్కడొక అద్భుతమైన, అతి లోతైన వాస్తవం కనిపిస్తుంది. తీవ్రమైన అవమానం ఒక మనిషిని లోపలినుంచి పూర్తిగా సమూలంగా మార్చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా కర్ణుడు ఎదుర్కొన్న అవమానాల భారమే కాలక్రమంలో ఒక భయంకరమైన, విధ్వంసకరమైన కోపంగా మారిపోయింది. కురుసభలో వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అంతటి వీరుడు మౌనంగా ఎందుకు ఉండిపోయాడో అర్థం చేసుకోవాలంటే అతని మనసులో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఆ గాయాన్ని, ఆ అవమానాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. మహాభారతం మనకు నేర్పే అత్యంత వాస్తవికమైన పాఠం ఒకటుంది. ఇక్కడ ఎవ్వరూ పూర్తిగా మంచివారు కాదు, అలాగని పూర్తిగా చెడ్డవారు కూడా కాదు. మనుషుల స్వభావం ఎప్పుడూ బూడిద రంగులో, అంటే ఒక గ్రే ఏరియాలో ఉంటుంది. వారి ఎదుర్కొనే పరిస్థితులు, వారి పడిన బాధలు, వారి అహంకారం, మానిపోని గాయాలు ఇవే వారిని నడిపిస్తాయి. కర్ణుడి ప్రయాణాన్ని మనం సరిగ్గా ఈ కోణంలోనే చూడాలి. ఇప్పుడు మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒక పెద్ద అపోహను మనమిక్కడ ఛేదించాలి. పాండవులు ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్లాడని చాలామంది అనుకుంటారు. కాని వాస్తవానికి కృష్ణుడు కర్ణుడిని కలిసింది ఆ మహాసంగ్రామాన్ని పూర్తిగా ఆపడానికే. ఆలోచించండి, దుర్యోధనుడి ధైర్యం మొత్తం కర్ణుడి బలంపైనే ఆధారపడి ఉంది. కర్ణుడే గనక పాండవుల వైపు వస్తే దుర్యోధనుడు అసలు యుద్ధానికే దిగడు కదా. ఆ ఒక్క అడుగుతో ఆ వినాశనాన్ని ఆపొచ్చని కృష్ణుడు ఆశించాడు. ఇక్కడే ఇంకొక ప్రచారం కూడా ఉంది. కృష్ణుడు కర్ణుడికి ద్రౌపదిని ఆఫర్ చేశాడని చెబుతుంటారు. కాని మూల గ్రంథాల్లో అలాంటి మాటే ఎక్కడా లేదు. కృష్ణుడు కర్ణుడికి చెప్పింది ఒకే ఒక నగ్నసత్యం: నువ్వే కుంతి మొదటి కుమారుడివి అని చెప్పి, అతని పట్టాభిషేకంలో రాజకన్యలందరూ అతని వెనుక నడుస్తారని,
రాజరికపు గౌరవాన్ని మాత్రమే ఆఫర్ చేశాడు. ఇదెందుకు చేశాడంటే, జీవితాంతం కర్ణుడిని వెంటాడిన ఆ కుల వివక్ష అనే పచ్చి గాయాన్ని మాన్పడానికి. ఒకసారి ఈ సంఖ్యను చూడండి, 20 లక్షలు. కృష్ణుడు ఎంతటి భారీ ప్రాణనష్టాన్ని ఆపడానికి విశ్వప్రయత్నం చేశాడో ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది. 20 లక్షల మంది సైనికులు, సామాన్యులు ఆ రణరంగంలో ప్రాణాలు కోల్పోకూడదని ఆయన ఎంతగానో తపనపడ్డాడు. కృష్ణుడు లాభనష్టాలు బేరీజు వేసుకునే వ్యాపారి ఏమాత్రం కాదు. ఆయన ఒక ధర్మ సంరక్షకుడు. శాంతి కోసం చివరి క్షణం వరకు అలుపెరగకుండా ప్రయత్నించిన ఒక మహాశక్తి ఆయన. శాంతి కోసం కృష్ణుడు ఇన్ని మార్గాల్లో అన్వేషించినా, అంతగా శ్రమించినా చివరకు యుద్ధం అనివార్యమైంది. ఎందుకంటే అధర్మం మొండికేసి సత్యాన్ని కనీసం వినడానికి కూడా నిరాకరించినప్పుడు ఇక సంఘర్షణ అనేది ఒకే ఒక్క మార్గంగా మిగిలిపోతుంది. కౌరవుల మితిమీరిన అహంకారం, వారిలోని బలీయమైన అధర్మం ఏ రాజీసూత్రాన్ని అంగీకరించనివ్వలేదు. దాంతో ఆ మహాసంగ్రామం తప్పలేదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయమేమిటంటే, మహాభారతమనేది కేవలం ఒక రాజ్యం కోసం జరిగిన రక్తపాత యుద్ధకథ మాత్రమే కాదు. ఇది మానవ జీవితంలోని సంక్లిష్టతలకు ఒక అద్భుతమైన పారదర్శకమైన అద్దం. మనుష్యుల అహంకారం, వారి లోతైన బాధలు, ఎప్పటికీ వదిలిపెట్టని కర్మచక్రం, ధర్మం మోయాల్సిన భారం, వీటన్నింటి మధ్య మౌనంగా నడిపించే ఆ దైవ సాన్నిధ్యం, ఇవన్నీ కలగలిపిన ఒక అద్భుతమైన జీవన చిత్రమిది. ఇక ముగించే ముందు మీరంతా ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను పూర్తిచేద్దాం. 1000 సంవత్సరాల క్రితం కుంతి, కర్ణుడు ఎదుర్కొన్న ఆ బాధాకరమైన పరిస్థితులు, సమాజం నిర్దాక్షిణ్యంగా వారిపై వేసిన ముద్రలు, నేటి ఆధునిక కాలంలో ధర్మం పట్ల మనకున్న అవగాహనను ఎలా తీర్చిదిద్దుతున్నాయి? చరిత్రలో నడిచిన ఆ కర్మచక్రాలు నేటి మన వాస్తవికతను ఎలా ప్రతిబింబిస్తున్నాయో కాస్త లోతుగా ఆలోచించండి. మరెన్నో ఇలాంటి ఆలోచింపజేసే విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.